కరీంనగరం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుందని పాలకులు చెప్తున్న వేళ నగరంలోని కొన్ని కాలనీల్లో మాత్రం కనీస రోడ్డు సౌకర్యాలు కూడా కరువయ్యాయి. తిరుమల్ నగర్లోని రోడ్ల పరిస్థితి చూస్తే ఇది స్మార్ట్ సిటీనా లేక డర్టీ సిటీనా అనే అనుమానం కలక్కమానదు. అడుగడుగున గుంతల్లో నిలిచిన వర్షపు నీరు, బురద, మురుగునీటితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల దుస్థితిని నిరసిస్తూ ఏకంగా రహదారులపైనే వరి నాట్లు వేసి తమ నిరసనని వ్యక్తం చేశారు కాలనీవాసులు. అసలు తిరుమల్ నగర్ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ప్రజల ఆవేదన ఏంటి? ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? మైత్రి ఛానల్ ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. ఇవి కరీంనగర్ పట్టణంలోని తిరుమల్ నగర్ రోడ్లు. రోడ్డు ఉందో గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితి. అడుగడుగునా భారీ గుంతలు, వాటిలో నిలిచిపోయిన వర్షపు నీరు, బురదతో అధ్వాన్నంగా మారిన రోడ్లు. వర్షం పడిందంటే చాలు పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయిపోయింది, తిరుమలను పట్టించుకున్నటువంటి నాదులేడు. పొద్దుకుతే పోరగాలు పడతారు. ఈ రోడ్డు కచ్చడానికి ఒక ఆటో తత్తలేదు. రెండు బండ్లు స్కిడ్ అయి పడ్డాయి, వాళ్ళకి దెబ్బలు తాగినాయి. స్కూల్ పిల్లలు కార్లు పోయినా ఇబ్బందులు పడతాను, బైకులు పోయినా ఇబ్బందులు పడతాను. తిరుమల నగర్ రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలని అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు అంటూ రోడ్లపైనే వరి నాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకొస్తారా? ఎన్నికల తర్వాత తమ సమస్యలు ఎందుకు గుర్తుకు రావు అంటూ ప్రజా ప్రతినిధులని స్థానికులు నిలదీస్తున్నారు. ఇది 4 సంవత్సరాల 8 నెలలు అవుతుంది రోడ్డు. అది అడ్డము, దోమలు, ఎలుకలు, విపరీతమైన దోమలు వస్తాయి, వాసన. రోడ్డు ఒక్కసారి పోసినట్టు మేము ఇవరకు 2 సార్లు కంప్లైంట్ ఇచ్చినా, అది ఈడియోకి ఇచ్చిన వాళ్ళే ఒక్కసారి మొరం జల్లినట్టు అయ్యారు, మళ్ళీ జల్లలేదు. మాకు తెల్లారైతే పోరగాలు పడతారు, పొద్దుకుతే పోరగాలు పడతారు. ఈ రోడ్డు కచ్చడానికి ఒక ఆటో తత్తలేదు. తిరుమల నగర్ అంటేనే మీ రోడ్డు మంచిగా లేదమ్మా మేము రామంటారు. 60-70 రూపాయలు తీసుకున్నా కానీ రాని గక్కనే దించిపోతారు. రాత్రి కాలేనొస్తుంది, కడిపేనొస్తుంది. చిన్న పిల్లగాళ్ళని వేసుకొని దోమలకు ఎటనిపోతారు సార్. 4 సంవత్సరాల బట్టి ఒక్కటి ఏది లేదు. రాజకీయ నాయకులు అత్తారిపోతారు. ఒక 4 రోజుల్లో నీకు ఈ రోడ్ అవుతుంది అన్నారు. మాకు నల్లలు చూస్తే సంవత్సరం అంతా రాలేదు. నల్లలు వచ్చినాయి, మళ్ళీ మా పైసలతో మేమే నల్లలు పెట్టించుకున్నాం. ఎవరు పెట్టలేదు నల్లలు, తవ్విపోకట వాళ్ళంతా అయింది. మళ్ళీ 1000 రూపాయలు పెట్టి పెట్టించుకున్నాడు, మా బాధ్యత అయిపోయింది. ఈ రోడ్డు చూస్తే మరి వాళ్ళ నుంచి కాదంటే, ప్రభుత్వం నుంచి కాదంటే మనిషికి అన్ని జమ చేసుకొని మరి రోడ్లన్నా పోసుకుంటాం. మరి ఎందుకంటే పిల్లలు, తల్లులు అందరూ అనారోగ్యం పాలవుతారు. ఈ నీళ్లు చేయబట్టే విపరీతమైన దోమలు. ఈ తిరుమల రోడ్డు ఏం బాగలేదు. అందరు ఇట్లా అడ్డం పడుతుండ్రు. ఇవి నీళ్లు అంత ఎలుకలు, దోమలు, విపరీతమైన దోమలు వస్తున్నాయి. ఎండాకాలం అంతా డస్ట్ ఇండ్లలో రోడ్డు. అసలు మా పరిస్థితి అయితే ఘోరం ఉన్నది, చెప్పుకోరాకుంటున్నది. మెయిన్ సెంటర్ ఇది సిటీ, ఇది ఇంత ఘోరం చేస్తుండ్రు. ఇదేమన్నా పద్ధతేనా? ఆయన గెలిచినప్పుడు ఆయన రోడ్ వేయిస్తా అన్నాడు, ఈయన గెలిచినప్పుడు ఈయన రోడ్ వేయిస్తా అన్నాడు. మరి ఈ కరీంది తిరుమల పట్టింపే లేదా? ఈ వాడకు ఇంతమంది నడుతూ ఉన్నారు. కార్లు పోయినా ఇబ్బందులు పడతాను, బైకులు పోయినా ఇబ్బందులు పడతాను, స్కూల్ పిల్లలు పోయినా కూడా ఇబ్బంది పడతాను. ఇంత ఘోరం ఉంటుందా ఈ రోడ్డు? ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఇటు మొత్తం పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా ఇంత కూడా కేర్ చేస్తలేరు. అడ్డం పడు, అంత చిన్న పిల్లలు వాడు, చిన్న పిల్లలు సైకిల్ పాపం తొక్కుంటూ పోయినా కూడా వాళ్ళు కూడా అడ్డం పడు. ఎంత ఇబ్బందులు పడతాను, కొంచెమన్నా ఆలోచిస్తలేరు. 5 సంవత్సరం అవుతుంది. 1 సంవత్సరం అంతా మోరీ అనేది తీసి అది అట్లా చేసిండ్రు, నడవ రాకుండానే చేసిండ్రు. మళ్ళీ తర్వాత మళ్ళీ రోడ్డు ఈ మోరీ అయినాక కూడా మళ్ళీ ఇప్పుడు ఇంత ఇబ్బందులు పడవుతుంది. తిరుమల్ నగర్లోని రోడ్లు గుంతలతో నిండిపోవడంతో రాకపోకలకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో దోమలు, ఎలుకలు, మురుగునీటితో అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల బెడదతో పలువురు అనారోగ్యం పాలై ఆసుపత్రులకి వెళ్లాల్సి వస్తోందని, వైద్య ఖర్చుల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇక ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది అంటూ స్థానికులు అంటున్నారు. గుంతలు కనిపించకపోవడంతో వాహనాలు వాటిలో పడిపోయి పలువురు గాయాల పాలయ్యారని చెప్తున్నారు.
కాలనీలోకి ఆటోలు రావాలన్నా డ్రైవర్లు కూడా భయపడుతున్నారని, ఇలాంటి రోడ్లపై ప్రయాణం చేయాలి అంటేనే ఆందోళనగా ఉందని స్థానికులు అంటున్నారు. తమ సమస్యలని స్థానిక కార్పొరేటర్ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తిరుమల్ నగర్లోని రహదారుల దుస్థితిని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. మేయర్ ప్రత్యేక చొరవ తీసుకుని తమ కాలనీ రోడ్లని పూర్తి స్థాయిలో నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోడ్లు చూస్తే అధ్వానం ఉంది. ఎన్నిసార్లు కార్పొరేటర్కు ఫోన్ చేసినా స్పందన లేదు, పట్టించుకోవడం లేదు. ఏమన్నంటే అప్పుడు వస్తా ఇప్పుడు వస్తా అనుకుంటా దాదాపు ఇప్పుడు గెలిచి నుంచి ఇదే మాట చెప్పుకుంటూ వస్తాడు. ఈ రోడ్డు రావడానికి పోవడానికి కూడా చాలామంది ఇబ్బంది పడతారు. ఇక్కడ 2 బండ్లు స్కిడ్ అయి పడ్డాయి, వాళ్ళకి దెబ్బలు తాగినాయి స్కూల్ పిల్లలు. దీన్ని పట్టించుకునే భాగ్యం ఎప్పుడొస్తుందో తెలియదు తిరుమలకి. ఆ కార్పొరేటర్కు స్పందన కూడా లేకుండా పోయింది. గెలిపినాక ఫస్ట్ రోడ్డు మీద పెడతా అని అన్నాడు. ఆ రోడ్డు లేదు, ఏది లేదు. కనీసంగా ఇటు దిక్కు వచ్చి చూసిన దాఖలాలు కూడా లేకుండా పోయినాయి. ఈ తిరుమల నగర్లో ప్రజలు కూడా చాలా సార్లు ఫోన్ చేసినామని చెప్తారు, కానీ ఎవరు ఫోన్ చేసినా స్పందన లేదు. కరీంనగర్ నగరంలోని బస్ స్టాండ్కు అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్కు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి తిరుమల్ నగర్ గత 5 సంవత్సరాలకు పైగా తవ్వకం చేశారు. కానీ ఇది ఒక మురుగు కాలువ లెక్క అయిపోయింది. తిరుమల నగర్ పట్టించుకున్నటువంటి నాదులేడు. గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, పూర్తిగా దీని పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. దీనివల్ల నిర్లక్ష్యం వహించడం వల్ల చాలామంది ఈ రోడ్డు పంట వెళ్ళాలంటేనే భయం వేస్తూ ఉంది. వాహనాలు స్కిడ్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా పిల్లలైతే కింద పడిపోతూ ఉన్నారు, సైకిళ్ళు పడతా ఉన్నాయి, అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ దీన్ని పట్టించుకోవడంలో ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. గతంలో కూడా గత ఎమ్మెల్యే గారు కమలాకర్ గారు ఎన్నోసార్లు విజిట్ చేసి దీన్ని వెంటనే నెల రోజులే చేస్తామని చెప్పి చాలాసార్లు మాటలు ఇచ్చారు తప్ప పని చేయడం లేదు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ కూడా ఈ యొక్క పనిని పూర్తిగా చేస్తామని చెప్పి చేయలేదు.